హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి నేను చామాకుతో ఈవినింగ్ టైంలో స్నాక్స్ పిల్లలకైనా మనమైనా ఎవరైనా తినడానికి హెల్తీగా స్నాక్ ఐటెం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అయితే బాగుంటుందండి. చామాకులతోటి చామగడ్డ ఆకు ఉంటుంది కదా, దాంతో అయితే చేస్తున్నాను. ఇంకా దీన్ని నేను ఎలా చేశాను అనేది అయితే మాత్రం మీకు కంప్లీట్గా నేను వీడియో అయితే చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ చిన్న మాట ఫ్రెండ్స్, ఎవరైనా మీలో ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ అని వస్తుందండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో అనేది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తానండి చామాకుతో స్నాక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం 1 by 1 చెప్తాను. దీనికి 100 గ్రాములు సుమారు శనగపిండి తీసుకుంటున్నానండి. నేను ఎక్కువేం పట్టదు. రుచికి సరిపడా సాల్టు, రుచికి సరిపడా కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. ఈ చామాకులో మనకు ఆరోగ్యానికి అవసరమైనటువంటి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు అయితే పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కొంతమంది గడ్డలు చామగడ్డ ఇష్టమైనా సరే తినలేరు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ చామాకు దొరికితే మాత్రం ఎన్ని రకాల రెసిపీస్ అయినా చేసుకోవచ్చండి. దీంతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది చక్కగా హెల్త్కి అయితే మాత్రం 100% బెనిఫిట్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే చేసుకోండి. ఇది మనకు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇట్లా మనం ఒక చేపర్ బోర్డు తీసుకొని, నేనైతే ఇక్కడ 6 చామాకులు అయితే తీసుకున్నానండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. లేతాకులు చక్కగా కడిగి ఆరబెట్టేశాను. ఇప్పుడు వీటిని ఈ తొడయాలు కట్ చేసుకుందామండి. మనం ఆకు చిరకకుండా తొడెము మాత్రమే కట్ అవ్వాలి చాలా జాగ్రత్తగా. ఆకుకి రంధ్రం పడకుండా. ఇది మనకి ఎప్పుడైనా గడ్డలు తెచ్చుకున్నప్పుడు కానీ, మార్కెట్లో మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా ఒక్క గడ్డకు మొలకలు కనిపించింది కానీ దొరికిందంటే ఫ్రెండ్స్, మనం ఏ కుండీలో పెట్టుకున్నా వాటర్ తగులుతుంటే ఎప్పుడు ఆకులు అయితే ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మనకు ఆకులు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే, ఈ స్టెప్ ఉంది కదా మనం తయారు చేసుకున్న మిక్చరు, దీన్ని ఇట్లా ఒక్కో ఆకు తీసుకొని చక్కగా ఆకు మీద అయితే అప్లై చేసుకోవాలండి. వీటిని ఇలా చేసి పెట్టారు అంటే ఒకసారి పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని అడుగుతారు ఫ్రెండ్స్. అంత టేస్ట్ అయితే ఉంటాయండి, చాలా బాగుంటాయి. నేను మాత్రం కనీసం సంవత్సరంలో 1-2 సార్లు అయినా ఆకులు దొరికినప్పుడు మాత్రం ఇది ట్రై చేస్తూనే ఉంటా. ఇప్పుడు దీని మీద ఇంకొక ఆకు పెట్టుకుందామండి.
చాలా పల్చగా రాసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇవి లేయర్స్ పెట్టుకుంటాం కదండి. మళ్ళీ ఒక్కసారి మందం అయిపోతే ఆకు మీద మనకి పేస్టే మందంగా అప్లై చేసామనుకోండి, మనకు లేయర్స్ వచ్చేటప్పటికి ఇంకా ఒత్తు అయిపోతాయి బాగా. మళ్ళీ అప్పుడు ఉడకకుండా తింటే ఈ శనగపిండి కదా, కొంచెం మళ్ళీ గ్యాస్ అట్లా ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పిండి మాత్రం కరెక్ట్గా సరిపోయేలాగైతే కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకొక ఆకు, ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని చక్కగా మనం ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం మిగతా ఆకులు కూడా ఇంకో సెట్టు, ఇవి పెద్ద పెద్ద ఆకులకి కావాలని కూడా ఏమీ రూల్ లేదు ఫ్రెండ్స్. చిన్న ఆకులు దొరికినా సరే సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. మనకు ఆకు దొరికే సైజుని బట్టి అంతే. మనకి ఆకు దొరికితే ఏది అవైలబుల్గా ఉంటే అది. ఇప్పుడు కంప్లీట్గా మొత్తం ఇదైతే పట్టేస్తుంది అండి. పట్టిన వరకు వేసేసుకుందాం. ఇది శనగపిండిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను ఫ్రెండ్స్. అసలు ఈ పచ్చిపిండే కమ్మటి వాసన అయితే వస్తుందండి నిజంగా. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా అలాగే ఫోల్డ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా మనకు ఇవి రోల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ మాదిరిగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దీనిలో స్టీమ్ చేసుకోవడానికి మీ దగ్గర ఏదైనా పాత్ర ఉంటే ఓకే. నా దగ్గర ఉన్నదాన్ని బట్టి నేను చూపిస్తున్నానండి. ఇటువంటి గిన్నె తీసుకొని ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని దీనిలో ఇట్లా హోల్స్ ఉన్న ఒక చిల్లులు గిన్నె పెట్టుకొని దీన్ని మనం ఇందులో పెట్టేసుకుందామండి. ఇందులో పెట్టేసుకొని దీని మీద ఈ మాదిరిగా ఒక మూత పెట్టుకొని మనం 8 నుండి 10 నిమిషాలు అయితే గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని అయితే నేను గ్యాస్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు అయితే 5 నిమిషాలు హైలో ఉంచి 5 నిమిషాలు సిమ్లో ఉంచి మొత్తం 10 నిమిషాల్లో కంప్లీట్గా అయితే ఉడికిపోతే ఉడికిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇవైతే ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుని ఇవి కొంచెం చల్లారే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇవి కంప్లీట్గా చల్లారాలి కదండి. చల్లారే వరకు అయితే వెయిట్ చేద్దాం మనం. ఓకే అండి, ఇప్పుడు మనకి ఇవి చల్లారిపోయాయి. నేను వీటిని అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం అండి. వీటికి డీప్ ఫ్రై ఏమీ అవసరం లేదు. కొంచెం మందంగా అడుగు మందంగా ఉండే పెనం లాంటివి తీసుకొని
ఇదైతే అచ్చం ఏదో మటన్ కర్రీ వండుతున్నంత ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. ఒకవైపు కంప్లీట్గా కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపు అయితే మనం మార్చుకుందామండి. ఇది 4 భాగాలు కాలాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినట్టేనండి. చక్కగా కలర్ అయితే వచ్చేసాయి రెండు వైపులా. ఇంకా వీటిని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చమాకుతో చేసినటువంటి ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూశారు కదా నేను ఎలా చేశాను. పిల్లలకు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా అసలు ఒక్కసారి కానీ చేసి పెట్టారంటే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. దీని టేస్ట్ ఒకసారి కానీ పిల్లలకు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అయితే కావాలని అడుగుతారు, అంత బాగుంటుందండి. నేనైతే ఇంతకుముందు చాలాసార్లు అయితే చేశాను. కాబట్టి మీరు కూడా చేసుకొని తిని పిల్లలకు పెట్టి మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో అయితే మీకు నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా ఉందని టేస్ట్ అయితే చూద్దాం. కానీ బాగా వేడిగా ఉంది. అసలు చెప్పడానికి మాటలు లేవు ఫ్రెండ్స్, అంత బాగుంది. మనం దీన్ని స్టీమ్ చేసుకున్నాం కాబట్టి అసలు ఎక్కడ మనకు ఇది మటన్ లివర్ ఫ్రై తింటున్నట్టు ఉందండి నాకైతే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. ఒకసారి అయితే మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.